హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన టాపిక్కి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో లాస్ట్ వీక్ మనము డాలీ మోడల్ గురించి, అలాగే డాలీ మోడల్ ఎవరు కనిపెట్టారు, ఎలా ట్రైన్ చేశారు, ఎలాంటి టైప్స్ ఆఫ్ వర్జన్స్ ఉన్నాయి, దాని లిమిటేషన్స్ ఏంటి, అవి ఎక్కడ వాడతాం అనేది మనము డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే అది యూజ్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైతే నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో యాక్చువల్లీ ఈ వీడియో నేను ఉగాది రోజు పోస్ట్ చేయాలి, బట్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ నేను పోస్ట్ చేయలేకపోయాను. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు ఏదైనా సరే మనము స్టార్ట్ చేయాలనుకుంటే రిక్వైర్డ్ లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో ఈ పర్టికులర్ అప్లికేషన్కి మనకు కావాల్సిన లైబ్రరీస్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్స్, టార్చ్, టెన్సర్ఫ్లో ఇవన్నీ అనమాట. సో వాటి కోసం మనము ఈ పర్టికులర్ కమాండ్ యూస్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటాము. ఎప్పుడైనా సరే జూపిటర్ నోట్బుక్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ అనే కమాండ్ వాడతాము. పిప్ ఇన్స్టాల్ ఆ ప్యాకేజెస్ నేమ్ ఆర్ ఆ లైబ్రరీస్ నేమ్. ఇన్ కేస్ మీరు కాండా కమాండ్ ప్రాంప్ట్లో చేయాలనుకుంటే కాండా సి హైఫెన్ కాండా ఇన్స్టాల్ హైఫెన్ ఫోర్జ్ పర్టికులర్ ప్యాకేజ్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో అదనమాట కమాండ్, ఓకేనా. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రీసెట్ చేయండి. మీరు జూపిటర్ ల్యాబ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, ఆర్ఎల్స్ ఇలా చేసినా మీకు రీసెట్ అయిపోతుంది. అప్పుడే ఏదైతే మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే అవి ఎఫెక్టివ్గా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ అది అయిపోయాక బేసిక్గా దీనికి కావాల్సింది హగ్గింగ్ ఫేస్ టోకెన్ అనమాట. హగ్గింగ్ ఫేస్ గురించి ఎక్కడ మన ప్రీవియస్ వీడియోస్ నేను చెప్పలేదు, బట్ నేను ఒక వీడియో చేస్తాను హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటి, అందులో ఏమేమి చేసుకుంటామని. బట్ ఈ వీడియోకి ఏం గుర్తుపెట్టుకోండి అంటే హగ్గింగ్ ఫేస్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో అండ్ ఆల్సో దాంట్లో అదొక ప్యాకేజ్, ఆ లైబ్రరీ అనమాట. దాంట్లో కొన్ని డీప్ లెర్నింగ్ ఉపయోగపడేవి, అట్లా మెషిన్ లెర్నింగ్, ఎస్పెషల్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అన్నట్లు మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ ప్లాట్ఫామ్ లో మనము కొన్ని అప్లికేషన్స్ డిప్లాయ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. లైక్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ కానివ్వండి, డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ కానివ్వండి, ఇట్లా అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. బట్ నేను ఇంకా డీటెయిల్ వీడియో అనేది నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో వన్స్ ఆ టోకెన్ కోసం నేను ఇట్లా ఈ నేమ్ తో సేవ్ చేసుకున్నాను ఈ గూగుల్ కొలాబ్ దగ్గర. సో నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకొని హెచ్ఎఫ్ టోకెన్ తెచ్చుకున్నాను అనమాట. ఇది నా టోకెన్, బట్ మీరు ఇక్కడ డైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చు, ఓకేనా. సో వన్స్ అది అయిపోయాక ఇప్పుడు ఇందాక ఏదైతే లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేస్తానో వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇంపోర్ట్ టార్చ్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంపోర్ట్ పైప్ లైన్. అండ్ ఈ పైప్ లైన్ లో మనము మోడల్ ని కాల్ చేయాలి. సో ఈ పైప్ లైన్ మెథడ్ లో ఫస్ట్ పారామీటర్ వచ్చేటప్పటికి ఏ మోడల్ వాడదాం అనుకుంటున్నాం అనేది. సో మనం యూజ్ చేసే మోడల్ వచ్చేటప్పటికి డాలీ V2 మోడల్. సో అది పెట్టాను. నెక్స్ట్ టార్చ్, అలాగే టార్చ్ లైబ్రరీలో డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి కంపల్సరీగా. సో నా డేటా టైప్ వచ్చేటప్పటికి టార్చ్ డాట్ బీ ఫ్లోట్ 16 అని యూజ్ చేస్తున్నాను నేను. అండ్ దెన్ ట్రస్ట్ అండర్స్కోర్ రిమోట్ అండర్స్కోర్ కోడ్ ఈక్వల్ టు ట్రూ. ఈ పారామీటర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కొన్ని సైట్స్ నుంచి మనము ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు, అంటే ఏదైనా క్వశ్చన్ అన్నప్పుడు అది ఏ సైట్ నుంచి ఏంటి అనేది మనకి ఏం కనపడదు కదా, బట్ అది రిట్రీవ్ చేసుకునేది అది ట్రైన్ అయిన మోడల్ దాంట్లో ఏముందో దానికి. బట్ అలా చేస్తున్నప్పుడు కొన్నిటికి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, కొన్నిటికి ఫైర్ వాల్ ఉంటుంది, కొన్నిటికి అసలు మనము నాట్ సెక్యూర్ అట్లా ఉంటాయి కదా. సో బేసిక్ గా ఇది మనం ట్రస్ట్ చేస్తుంటేనే మళ్ళీ మనకి ఏదైనా ఫ్యూచర్ లో ఈ ఇష్యూస్ రాకుండా, ట్రస్ట్ ఇష్యూస్ రాకుండా, లేకపోతే కొన్ని డిస్ప్లే అవ్వకపోతే వాళ్ళు ఏమైనా 5% పెట్టి, సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే మీకు నీట్ గా డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ట్రస్ట్ చేస్తున్నాం మన సైట్ లో ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేటప్పుడు. సో దానికోసం ఈ పారామీటర్ 2 అని పెడతాము. అండ్ దెన్ డివైస్ అండర్స్కోర్ మ్యాప్ ఈక్వల్ టు ఆటో. సో బేసిక్ ఇది ఒక డిఫాల్ట్ పారామీటర్, ఆటో మోడ్ సెట్ చేస్తుంది. బట్ ఇంకా కొన్ని వాల్యూస్ కూడా ఉంటాయి, బట్ బేసిక్ అంటే డిఫాల్ట్ పారామీటర్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే నువ్వు పైప్ లైన్ బిల్డ్ చేసేసావో ఆ వేరియబుల్ యూజ్ చేసి ఇప్పుడు ఆ పైప్ లైన్ కాల్ చేస్తాము, అంటే క్వశ్చన్ అడగటానికి. సో ఫస్ట్ నేను ఇక్కడ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాను, ఒక క్వశ్చన్ కి ఎలా రెస్పాన్స్ అవుతుందని చూద్దాము, ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం క్వశ్చన్ అడిగానంటే ఎక్స్ప్లెయిన్ టు మీ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫిజన్. సో మంచిగా న్యూక్లియర్ ఫిజన్ అంటే న్యూక్లియర్ ఫిజన్ అంటే అడిగింది. ఇక్కడ కూడా నేను అదే క్వశ్చన్ అడిగాను, కాకపోతే ఇక్కడ నేను ఏమీ చేయలేదు, దానికి ఫుల్ స్టాప్ ప్రకారము మంచిగా పేరాలు ఇవ్వండి అని అడగలేదు అనమాట. సో అందుకని ఇట్లా ఇచ్చింది. బట్ ఇక నేను ఇట్లా నీట్ గా ఫుల్ స్టాప్ తో స్ప్లిట్ చేసి లైన్ బై లైన్, పారా బై పారా ఇవ్వు అని చెప్పాను. సో అందుకని ఇట్లా ఇస్తుంది అనమాట. అదే ప్రింట్ చేశాను. సో అందుకని ఇట్లా ఇస్తుంది.
నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగాను. వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? చూడండి, డీప్ లెర్నింగ్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ యూజెస్ ఎ హై నెంబర్ ఆఫ్ లేయర్స్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ అండ్ ఇట్ యూజువల్లీ యూజ్డ్ మెషిన్ విజన్. సో చాలా క్లియర్ గా ఇచ్చింది అనమాట ఆన్సర్స్. అండ్ ఇంకా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నా కదా, చూద్దాము. హూ వాజ్ ద ఫస్ట్ టు పర్ఫార్మ్ పబ్లిష్ కేర్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ ఎయిమింగ్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెంపరేచర్ స్కేల్ on the science grounds? So Carly Bounty established in Kelvin the degree Celsius being slightly higher in 1875. సో చూడండి ఎంత నీట్ గా వచ్చిందో రిప్లై, ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగాను. వెన్ డిడ్ లింకన్ బిగన్ హిస్ పొలిటికల్ కెరియర్? సో ఇక్కడ చూడండి, లింకన్ బిగన్ హిస్ పొలిటికల్ కెరియర్ ఇన్ 1859 when he ran for the Illinois state legislature. చూడండి ఎంత చక్కగా ఇస్తుందో ఆన్సర్స్. అండ్ హౌ మెనీ లాంగ్ వాజ్ లింకన్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్? సో 8 years అనమాట. సో ఏమేమి ఎక్కడెక్కడ చదివాడని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రొవైడ్ సమ్మరీ ఆఫ్ లింకన్స్ లైఫ్. చక్కగా ఒక సమ్మరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో బేసిక్ గా ఇది మంచిగానే వర్క్ అవుతుంది. అంటే లాస్ట్ వీక్ మీరు గుర్తున్నట్లు మనం లిమిటేషన్స్ కూడా డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో నేను ఒక మాట చెప్పాను, ఇప్పుడు చాలా మోడల్స్ ఉంటాయి, ఏది బెస్ట్ ఏది అనేది ఎవరు చెప్పలేరు, బట్ లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి ప్రీవియస్ గా కొన్ని. అండ్ ఆల్సో ఏదైతే ఫేమస్ అయిందో మనకి ఎక్కువ అదే తెలుస్తుంది. కొన్ని మోడల్స్ మనకు తెలియవు అంటిల్ అండ్ అన్లెస్ మనం తెలుసుకునేంత వరకు. సో అండ్ ఆల్సో మీ కంపెనీ సైజ్ని బట్టో, లేకపోతే మీ ప్రాజెక్ట్ని బట్టో, లేకపోతే మీ యొక్క బిజినెస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టో మీ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన చోట అంత డబ్బులు పెట్టక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ మీకు ఇన్ని కాల్స్ కి ఎక్కువ డబ్బులు అవుతుంది అనుకో, మీ ఇంకా మోడల్ చూస్ చేసుకోవడం వేస్ట్ కదా. మీకు అదే బెస్ట్ రిజల్ట్స్ వేరే మోడల్ కూడా ఇస్తుంటే మీరు అదే చూస్ చేసుకోవడం బెస్ట్ కదా. సో ఈ మోడల్ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ కానీ సమ్మరైజేషన్ కానీ చక్కగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో మీ టాస్క్ లో కనుక, లేకపోతే మీ అప్లికేషన్ లో కనుక మీ బిజినెస్ ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్, మీ రిక్వైర్మెంట్స్ కనుకోండి ఈ 2 వే చేయాలనుకోండి, ఇది మీరు వాడుకోవచ్చు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే. సో అట్లా అనమాట నేను చెప్తుంది. ఎప్పుడైనా సరే మీ టాస్క్ ని బట్టే మీకు చూస్ చేసుకునే థింగ్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ గ్రహించాల్సింది అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా నాకు కమెంట్ చేయండి. అండ్ రీసెంట్ గా నాకు ఒక కమెంట్ వచ్చింది అనమాట, ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఫీడ్ చేసి నాకు ఆన్సర్స్ రావాలి, ఎట్లా చేయాలి అప్లికేషన్ అని అడిగారు. సో డెఫినెట్ గా నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్ గా అది ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొకరు డిఎస్పి గురించి వీడియోస్ చేయండి అన్నారు, డేటా సైన్స్ ప్రోగ్రామింగ్. సో డెఫినెట్ గా నేను వాటి మీద వీడియోస్ అనేది చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మెషిన్ లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేసి పెట్టాను. జస్ట్ థియరిటికల్ వీడియోస్ పెట్టాము, అందులో ప్రోగ్రామింగ్ పెట్టలేదు. బట్ జనరేటివ్ ఎల్ఎల్ఎం సిరీస్ మటుకి థియరీ విత్ ప్రోగ్రామింగ్ అన్ని సైమల్టేనియస్ గా వెళ్ళిపోయినాయి. సో ఆ సిరీస్ కూడా నేను కంపల్సరీగా అప్డేట్ చేసి ఎలాంటి కంటెంట్ ఏంటి అనేది నేను స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని మంచిగా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్ గా అది యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీకు ఏం డౌట్స్ అని నేను చెప్తాను. సో థ్యాంక్ యూ.